అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే వాటర్‌లో 4 ఎగ్స్ తీసుకొని దాంట్లో రాక్ సాల్ట్ ఉంటది గదా! కల్లుప్పు అంటారు. అదేసేసి ఉడకబెట్టేసిన. తర్వాత పొట్టు తీసేసి పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసి ఆ ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలనమాట. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ సూపర్బ్ ఉంటది. మంచిగా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేస్తారు చూడండి. అట్లా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కూడా ఫ్రై చేయండి. ఆ క్లిప్ మిస్ అయినట్టున్నది. తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. యాహ్! నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ప్రెజెంట్ జరుగుతున్న టాపిక్ పైన. అసలెందుకండి బాబు వాళ్ళేదో వచ్చి చేసుకుంటుర్రు. వాళ్ళనెందుకు అంత బ్లేమ్ చేస్తున్నారు? లైక్ ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటది గదా! 'అలేఖ్య చిట్టి పికిల్స్.' వాళ్ళేదో జేసుకున్నారు. వాళ్ళు జేషినారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు జేస్తున్నారు గదా! ఏదో జరిగిపోయింది. ఎవ్వరు బూతులు తిడతలేరా? వాళ్ళొక్కరే తిట్టిర్రా? మరి ఘోరం చేస్తుర్రసలు. ఏమోలే మనమైతే టాపిక్‌లోకొచ్చేద్దాం ఇగ. తర్వాత ఆయిల్ పోసి పోపు గింజలు, జీలకర్ర, ఆవాలన్నీ ఏసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. మంచిగా అన్నీ ఫ్రై అయినాయి అని తర్వాత టమాటాలేసి అవి మంచిగా ఆయిల్‌లో మగ్గిచ్చండి. నేను వాటర్ పొయ్యననమాట. సో, వాటర్ పొయ్యకుండానే ప్లేట్‌లో వాటర్ పోసి పెట్టి మంచిగా వాటర్ కారుతా ఉంటే ఆ వాటర్‌తోనే కింద అడుగంటకుండా మంచిగా మగ్గుతుందనమాట. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మంచిగా కలిపేయండి. ఇవి మంచిగా ఫ్రై అయినాయి అంటే దాని స్కిన్ ఉంటది చూడండి. అది ఊడొచ్చే వరకు ఫ్రై చేయండి. ఇగో ఇలా అయింది గదా! ఇప్పుడు ఆ వాటర్ కారి అంత గ్రేవీగా అయిందనమాట. తర్వాత కారం ఎయండి. కారం ఏసి మిక్స్ చేసేసి మంచిగా ఉప్పు, కారం అవన్నీ పచ్చివాసన పోయినాయి అనుకున్నప్పుడు ఉల్లికాడలేసిన నేను అట్లా ఎట్లుంటదని జెప్పేసి ఉల్లికాడలేసి మిక్స్ చేసి మనం ఆల్రెడీ ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి చూడండి. అవి ఇలా తీసి మొత్తం ఎగ్స్ అన్నీ దాంట్లో వేసేయండి. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత ఆ కూర ఉన్నది గదా! గ్రేవీ మొత్తం ఎగ్స్ పైనేస్తే ఆ ఉప్పు, కారం ఎగ్స్ మొత్తం పీల్చుకొని టేస్ట్ బావుంటదనమాట. అందుకే నేను ఇట్లా వేస్తున్నా. ఒక 10 మినిట్స్ అట్లా ఉంచండి. మొత్తం పీల్చుకుంటే తర్వాత కొత్తిమీర ఏసేసి మిక్స్ చేయండి. అంతే. ఈ వీడియో కర్రీ చేయడం. ఎందుకు నేను వాళ్ళ టాపిక్ తీసినా అంటే పాపం లేడీస్ కదా! వాళ్ళంతా చేస్తున్నారు. వాళ్ళని అట్లా అని తీసినా మళ్ళీ దీనికి కాపీ రైట్స్ ఇష్యూ అవి ఇవి అనైతే ఏం చేయకండి. ఏదో నాకు తోచిందైతే చెప్పిన. అందరూ వాళ్ళ వైపు నుంచి కూడా చూడాలి గదా! మేము ఒక్క వైపే ఆలోచిస్తే సరిపోదు. యాహ్! ఇదైతే నేను చెప్పాలి అనుకున్నా. యాహ్! ఇంతే ఈ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.